అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అతి త్వరలో తెలంగాణలో 2 ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. 2026లో 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. ఒకటి ఖైరతాబాదు, 2 శేషన్గన్పూర్. ఈ 2 చోట్ల కూడా 2026 ఏప్రిల్లో ఎన్నిక జరిగేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందరు, శేషన్గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి తమ ఎమ్మెల్యే పదవులకి ఈ వారంలో రాజీనామాలు చేయబోతా ఉన్నారు. మనకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ వారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు, శేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా చేయటానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉండాలి నిజానికి టెక్నికల్గా, కానీ దీంట్లో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. సరే, 39 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్యేలు చనిపోయారు. ఆ 2 చోట్ల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. టెక్నికల్గా ఆ పార్టీకి ఉంది 37 మంది ఎమ్మెల్యేలే. 37 మంది ఎమ్మెల్యేలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అనర్హత వేట్ పిటిషన్లు, మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోండి, వాళ్ళని అనర్హులుగా ప్రకటించండి, మా పార్టీ బీఫామ్ మీద గెలిచి వాళ్ళు పార్టీ మారారు అనేది బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారు కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది ఈ కంప్లైంటు? 2024లోనే ఇచ్చింది. కానీ దాని మీద స్పీకర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. దాని మీద బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో చాలా సీరియస్ అయ్యి 90 రోజులు గడివిచ్చింది. 90 రోజులు గడివిచ్చి, అంటే 90 రోజులు అంటే 3 నెలలు గడివిచ్చేసి, ఈ 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకొని మీ దగ్గర అనర్హత వేట్ పిటిషన్ల మీద, ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేట్ పిటిషన్ల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ స్పీకర్ గారు ఫాలో కాలేదు. మొన్న అక్టోబర్ 30 తారీఖు తోటి 3 నెలలు గడువు అయిపోయింది. ఇంకా మేము బిజీగా ఉన్నాం, మాకు ఇంకొక 2 నెలలు గడువు కావాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మాకు వచ్చి మీరు ఇచ్చిన 3 నెలలు సరిపోలేదు, ఇంకొక 2 నెలలు సమయం కావాలి అని చెప్పేసి కోరింది. అయితే ఈ 3 నెలల కాలంలో ఏం చేశారు? ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు అందరికీ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకి ఈ ఇద్దరు తప్ప 8 మంది రిప్లై ఇచ్చారు. దాదాపు 6 విచారణకు కూడా హాజరయ్యారు స్పీకర్ కార్యాలయం దగ్గరికి. స్పీకర్ గారి ముందు విచారణకు హాజరై తాము చెప్పాలని కూడా చెప్పారు. కానీ దాంట్లో చాలామంది చెప్పిన సమాధానాలు ఏంటంటే, మేము దేవుడి కండువా కప్పుకున్నాం, లేదు జాతీయ జెండా అనుకొని కప్పుకున్నాం, మేము కాంగ్రెస్ కండువాలు కప్పుకోలేదు, మేము ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో కలిసాం, మేము పార్టీ మారలేదు, మా అకౌంట్ నుంచి ఇప్పటికీ 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఫండింగ్గా పోతూ ఉంది, మేము పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీ ఫండ్ ఎట్లా ఇస్తాం, మా అకౌంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ తీసుకుంటూనే ఉంది కదా, ఇలా టెక్నికల్గా తప్పించుకోవడానికి. పార్టీ మారింది ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరి కళ్ళ ముందే పార్టీ మారారు, కానీ పార్టీ మారలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒక 8 మందికి పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. 10 మందిలో అవుట్ ఆఫ్ 10లో 8 మందికి పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది రకరకాల కారణాల ఫలితంగా. కానీ ఇద్దరికీ లేదు. ఇద్దరికి ఎందుకు లేదంటే, దానం నాగేందర్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఫామ్ మీద, బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే అయ్యుండి, మొన్న 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. గతంలో బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎన్నికల్లో నిలబడి బీఆర్ఎస్ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ మీద, కాంగ్రెస్ గుర్తు మీద లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇక పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అవకాశం లేదుగా, పార్టీ మారినట్టు క్లియర్గా కనపడుతుందిగా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కాంగ్రెస్ ఎంపీకి ఎట్ట పోటీ చేస్తారు? అయిపోయింది, పార్టీ మారినట్టు క్లియర్ కట్గా అర్థమవుతోంది. టెక్నికల్ దొరికిపోయాడు, మారలేదు అని బుక్కాయించడానికి లేదు. తర్వాత కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డకి ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ టికెట్ వద్దు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయించారు. సరే, వాళ్ళ బిడ్డ పోటీ చేస్తే కడియం శ్రీహరి కేంద్రాన్ని మీరు అనొచ్చు.
ఆ నామినేషన్ పత్రాలు కడియం శ్రీగారు సంతకాలు చేశారట ఒకటి. రెండోది ఆమె తరపున ప్రచారం చేశారు. ఆమె తరపున ప్రచారం చేసిందైతే ఓపెన్గానే ప్రచారం చేశారు, నా బిడ్డ కోటేయండి అని. అసలు బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని అస్తం గుర్తు మీద ఓటేయాలని ఎట చెప్తాడు? టెక్నికల్ చూసినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మరి కాంగ్రెస్ని గెలిపించాలి అస్తం గుర్తుని గెలిపించాలని ఎలా చెప్తాడు? అంటే ఇక్కడ కడియం శ్రీగారు గారు కూడా దొరికిపోయారు. వీళ్ళిద్దరూ టెక్నికల్గా దొరికిపోయారు. అందుకే వీళ్ళిద్దరూ కూడా వివరణ ఇవ్వలేదు. వాళ్ళిద్దరూ రాజీనామాలు చేయక తప్పదు. లేదు అంటే వాళ్ళ మీద స్పీకర్ గారు అనర్హత వేటు వేస్తారు. అనర్హత వేటు వేయటం కంటే రాజీనామాలు చేయటం బెటర్ కదా. అనర్హత వేటు వేస్తే ఏమైంది, కొంత చులకన భావం ఏర్పడింది ప్రజల్లో, కొంత పరువు తక్కువ పనిగా అనిపిస్తుంది. దానికంటే రాజీనామాలు చేస్తే మేము పార్టీ మారాం కాబట్టి రాజీనామాలు చేసాం, ఈ పరిస్థితిలో మేము పార్టీ మారాల్సి వచ్చింది అనేదో చెప్పుకొని ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది, ఈ ఇద్దరు కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది అనర్హత వేటు కంటే రాజీనామాలు బెటరు అని. అందుకే వీళ్ళిద్దరూ రాజీనామాలు అంటే ఒక విషయం ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తున్నారు కాబట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఏదో పార్టీ మారుతున్నారు కాబట్టి రాజీనామాలు చేయట్లా. పార్టీ మారుతున్నారు కాబట్టి రాజీనామాలు చేసే కాడికైతే పార్టీ మారేనాడే రాజీనామాలు చేసేవాళ్ళు. ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అనర్హత వేటు కంటే రాజీనామాలు బెటర్ కాబట్టి చేస్తున్నారు. అసలు పార్టీ మారిన వాళ్ళకి మారినా అని చెప్పుకోలేని పరిస్థితి ఏంది? దుర్మార్గం కాకపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి స్పీకర్ గారికి ఇబ్బంది ఏంటి? వాస్తవాన్ని నేను సుప్రీంకోర్టు స్పీకర్ గారికి చాలా గట్టిగా చెప్పే ప్రయత్నం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఇవాళ పేపర్లో కామెంట్స్ వచ్చాయి, మీరు కోర్టు ధిక్కరణ పాల్పడినట్టు మేము భావించాల్సి వచ్చింది, ఈ వారంలో కనుక చర్యలు తీసుకోకపోతే మీ ఇష్టమేగా, మీరు జనవరి 1 ఎక్కడ జరుపుకోదలుచుకున్నారు అని కోర్టు అడిగింది. ఎక్కడ జరుపుకోదలుచుకున్నారు అంటే అర్థం ఏంటి? కోర్టు ధిక్కరణ కింద తీసుకెళ్ళి జైల్లో పడేస్తారని అర్థమా? తెలంగాణ స్పీకర్ గారిని అరెస్ట్ చేస్తారని అర్థమా? తెలంగాణ స్పీకర్ గారిని జైల్లో పెడతారని అర్థమా? అట్టే అర్థం చేసుకోవాలి కదా మరి. అంటే కోర్టు చాలా సీరియస్గా ఉంది. సుప్రీంకోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో చాలా సీరియస్గా ఉంది. అంటే అనర్హత వేయమని కోర్టు చెప్పట్లా, ఏదో ఒక డెసిషన్ తీసుకోమని డైరెక్షన్ ఇస్తూ ఉంది. ఆ 10 మందిలో ఒక ఇద్దరు మాత్రం టెక్నికల్గా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు, దానం నాగేంద్ర, కడియం శ్రీ గారి. కాబట్టి వాళ్ళిద్దరూ రాజీనామాలు చేయక తప్పదు. మరి రాజీనామాలు చేసినప్పుడు ఎందుకండి ఏప్రిల్ దాకా అని మీరు అడగొచ్చు. ఎందుకు అంటే ఒక రాజీనామా చేయగానే ఎలక్షన్స్ పెట్టరు, వేరే రాష్ట్రాల ఎలక్షన్ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయి చూసి అన్ని ఎలక్షన్స్తో పాటు ఈ ఎలక్షన్స్ పెడతారు. 6 నెలల్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఒక చోట రాజీనామా చేయబడ్డా లేదా ఎమ్మెల్యే చనిపోయినా, ఎమ్మెల్యే పోస్టు ఖాళీ ఏర్పడింది అంటే, లేదా ఎంపీ పోస్ట్ ఖాళీ ఏర్పడింది అంటే 6 నెలలలోపు నింపాలి. అంటే 6 నెలలు అంటే ఇప్పుడు డిసెంబర్లో రాజీనామా చేస్తే మే వరకు ఉంటుంది కాబట్టి ఆ మే లోపు ఎప్పుడైనా ఎలక్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్లో తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి. తమిళనాడు ఎలక్షన్స్తో పాటు ఈ 2 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మొన్న ఎలాగైతే జూబ్లీహిల్స్లో బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నిక పెట్టారో ఇక్కడ కూడా అలాగే తమిళనాడు ఎన్నికలు మేబీ మార్చ్ ఎండ్లో కానీ ఏప్రిల్ 1 వీక్లో కానీ వస్తాయి. అప్పుడే ఈ 2 స్థానాలు కూడా ఉప ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ 2026 ఏప్రిల్లో ఖైరతాబాద్ స్థానానికి, శేషన్గాన్పూర్ స్థానానికి ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఉప ఎన్నికల్లో మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీ గారే పోటీ చేస్తారు. మరి వీళ్ళు గెలుస్తారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.